1991 చుండూరు మారణహోమం. ఉద్దేశపూర్వకంగా మారణహోమాన్ని చేసిన చుండూరు హంతకులకు కింది కోర్టు యావజ్జీవ శిక్ష వేసిన హైకోర్టులో తప్పించుకున్నారు. 1997 జూబ్లీహిల్స్లో జరిగిన బాంబ్ బ్లాస్ట్. ముగ్గురికి ఆరుగురు కోసేసి హక్కు లేదంటావా? నేనేం పరిచేస్తున్నానబ్బా ఇదంతా? వ్యక్తిగత కక్షలను ఫ్యాక్షన్ హత్యలుగా మార్చిన సురేష్ వర్గం గవర్నమెంట్ మెడలు వంచి సత్ప్రవర్తన జీవోతో బయటికి వచ్చారు. డబ్బు, కులం, అధికారం ఇవేవీ లేని వాళ్ళు మాత్రం అనుకోకుండా జరిగిన నేరాల్లో కూడా ఆ జన్మాంతం ఖైదీలుగా మగ్గుతున్నారు. నేలపైన పువ్వులన్నీ అక్షరాలాయే. చెప్పు, నాలో నీకు ఏదంటే ఇష్టం? మాల్పూరి కాలు ఏదెట్టమంటే ఎట్ట చెప్పే అంతా ఇట్టం. ఒక్క 10,000 ఉంటేనా ఇడ్లీ సెంటర్ పెట్టుకొని మా బతికేదో మేము బతికేస్తాం. అయ్యో బిజినెస్ మ్యాన్ గారు, మనల్ని నమ్మి 10 ఏళ్ళు ఇచ్చే ఎదవడు ఉంటాడు రా. ఏమైందమ్మి? ఒక్క నెల దినాలు ఎట్టో కొట్ట ఓపిక పట్టమ్మి. ఆ తల తాకట్టు పెట్టిన ఏదో ఒకటి చేస్తా. గాలోస్తున్నా వానోస్తున్నా చీకటి నిన్నే చుట్టేస్తున్నా ఎగరాలే. ముగ్గురం చెరువులో దూకి సావాల. ఏదైతే మన చీకటి బతుకుల్లో ఎలుగు రాబోతుంది. మృగాల కన్నా హీనమైన వాడు ఇలాంటి వాడిని పబ్లిక్ లో రాడుతూ కూడా చంపాలి. చుండూరులో మన వాళ్ళని వెంటాడి నరికి చంపినప్పుడు ఇట్లాగా వాళ్ళ తరఫున ఎవరు వాదించకూడదని చెప్పి తీర్మానాలు చేశారు ఇల్లు. మీరు అనుమతిస్తే వీళ్ళ కేసు నేను టేకప్ చేస్తాను. పట్టుకు పుట్టి మడ్రాలతో చేరడానికి సిగ్గులేదురా? వాళ్ళ తప్పులు ఇప్పుడు నాదే తప్పుడు పట్టుకు అనేదాకా వచ్చినాయి.